హాయ్ హలో ఆదాబ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు భయ్య? మనమైతే చాలా బాగున్నాము. సో వెల్కమ్ బ్యాక్ టు కేఈ మోటార్ బ్లాగ్స్ వన్స్ అగైన్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేస్తున్నారో భయ్య ఒక లైక్ వేసుకోండి, కింద బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో కొత్త అప్డేట్స్ అయితే వస్తుంటాయి. దానివల్ల మీకేమైనా ఉపయోగకరమైన వీడియో ఉంటే కంపల్సరీ లైక్ చేయండి. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఈరోజు మనం ఏ వీడియో చేస్తున్నాం అన్న విషయాన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరైతే అంటే రేవంత్ సర్కారు ఎప్పుడైతే ప్రజాపాలన మొదలుపెట్టారో అంటే ఫస్ట్ విడతలో ఎవరైతే చాలామంది అప్లికేషన్స్ ఇచ్చారు కదా, అంటే రేవంత్ సర్కార్ 6 హామీలు అయితే మనకి ఇచ్చారు. అందులో ఒక హామీ మహాలక్ష్మి పథకం అనమాట. ఇంతకు మహాలక్ష్మి పథకం అంటే ఏంటి? మహాలక్ష్మి పథకం ఏంటంటే ఎవరైతే ప్రజాపాలనలో మొదటి విడతగా అప్లికేషన్స్ ఇచ్చారో అంటే 6 హామీలతో పాటు అందులో ఇదొక హామీ అనమాట. మహాలక్ష్మి పథకం అనేది ఇది అందులో ఇచ్చిన వాళ్ళకు ఎవరైతే అర్హత ఉందో, ఎవరికైతే ఈ సబ్సిడీ రావాలో వాళ్ళకు మట్టుకే ఈ 340 రూపాయలు అనేది జమ చేయబడతాయండి, మిగతా వాళ్ళకి కాదు. అంటే అర్హత ఉన్న వాళ్ళకు మట్టుకే ఈ బ్యాంకులలో ఈ అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. మరి దీనికోసం ఏం చేయాలంటే మనము ఈ అప్లికేషన్స్ అయితే ఇచ్చాము. మనకు ఇచ్చేసింది ఆల్రెడీ మనకు తెలుసు 6-7 మంత్స్ ఆల్రెడీ అయిపోయింది. సో మనకు ఈరోజు అందిన డీటెయిల్స్ ఏంటంటే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ దగ్గర ఉన్న ఇంటి రేషన్ కార్డ్ అంటే ఇంటి దగ్గరలో ఏదైతే డీలర్ షాప్స్ ఉంటాయి కదా, మనం ఎక్కడైతే రేషన్ తీసుకుంటామో ఆ డీలర్ షాప్ దగ్గర అక్కడున్న యాజమాన్యాన్ని అడిగితే మనకు ఈ పేపర్ ఇస్తాను, నేను చూపిస్తాను ఒక్క నిమిషం. ఇలాంటి పేపర్ అనేది ఒకటి ఇస్తారండి. దీంట్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి మట్టుకే ఆ అమౌంట్ అనేది జత చేయబడతాయి, అంటే బ్యాంకులో జమ చేయబడతాయండి. దీని గురించి నేను డీటెయిల్స్గా చెప్తాను, ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఈ పేపర్ దీని యొక్క అర్థం ఏంటంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నా చేతిలో ఏదైతే పేపర్ ఉంది కదా, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్ అనమాట. ఎలిజిబుల్ పర్సన్స్ అంటే లబ్ధిదారులు అనమాట. వీళ్ళకు బ్యాంకులో మనం ఏదైతే 840లో మిగతా 500 ఏవైతే పోయిన తర్వాత 340 రూపీస్ ఏవైతే ఉంటాయో అది బ్యాంకులో జమ చేయబడుతుంది. వీళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. మరి మిగతా వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదనే మనము తెలుసుకోవచ్చు. ఆల్మోస్ట్ ప్రజాపాలన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు సుమారు 40 లక్షల దాకా అప్లికేషన్స్ స్వీకరించారనే ఒక న్యూస్ అయితే ఉంది, మనకు తెలిసిన విషయమే. అందులో మరి అందరికీ వస్తుందంటే అందరికీ రాదండి, కొంతమంది మట్టుకే అంటే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మట్టుకే ఈ సబ్సిడీ అనేది అందబోతుందండి. మరి ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు నెక్స్ట్ ప్రజాపాలనలో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ మంత్లో లేకపోతే మంత్ ఎండింగ్ కల్లా స్టార్ట్ అవబోతుంది, అప్పుడు ఈ స్కీమ్లో మీరు కూడా ఈ స్కీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు మీరు కూడా. మరి మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే మన ఛానల్ చూస్తుండండి, మరిన్ని అప్డేట్స్ అయితే మీకు వస్తుంటాయి ఎప్పటికప్పుడు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫామ్ని అయితే మీరు మీ దగ్గర ఉన్న రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అక్కడ ఒక సిగ్నేచర్ ఉంటుంది, మీ అంటే అర్హత కలిగిన వాళ్ళ పేరు ఉంటుంది కింద. నేను మీకు క్లియర్గా చూపిస్తాను తర్వాత కూడా. అయితే ఆ క్యాండిడేట్ పేరు కింద ఉంటుంది, అక్కడ సిగ్నేచర్ పెట్టి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు రేషన్ డీలర్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మనకైతే అమౌంట్ బ్యాంక్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అది 1 వీక్ 2 వీక్స్ లేకపోతే 1 మంత్ లోపల అయితే అంటే అమౌంట్ అయితే జమ చేయబడుతుందండి. మరి ఎప్పుడు ఈ పేపర్ తీసుకోవాలంటే మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఆన్లైన్ ఫామ్ ఉంటుంది. మనం రేషన్ తీసుకోవాలంటే ఆన్లైన్ ఫామ్ ఇస్తారు కదా, ఇంటర్నెట్లో అయితే ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళి ఆ ఫామ్ ఇచ్చినట్లయితే వాళ్ళు చెక్ చేసుకొని రేషన్ కార్డ్ నెంబరు ఇంకోటి రేషన్ షాప్ నెంబర్ అది చెక్ చేసుకొని మనకైతే ఈ పేపర్ ఇస్తారు, సిగ్నేచర్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇంతే మీరు చేయాల్సిన చిన్న పని అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఎవరికైతే దీని గురించి అవగాహన లేదో, అంటే దీన్ని ఆల్రెడీ అప్లై చేసాము మాకు ఇంకా డబ్బులు పడట్లేదు, ఇంకా డబ్బులు రాలేవు, అన్నీ అప్లై చేసిన తర్వాత ఇంకా డబ్బులు రాలేని పక్షంలో వాళ్ళు మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు. నేను ఆ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 1967 ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఇది కలవని పక్షాన ఇంకో నెంబర్ కూడా ఇచ్చారు, 180042500333. ఈ నెంబర్కి మనం ఫోన్ చేసి మన యొక్క అంటే మహాలక్ష్మి పథకంది స్టేటస్ అనేది మనం తెలుసుకోవచ్చండి. ఇది కేవలం అర్హత ఉన్న వాళ్ళకే, ప్రతి ఒక్కరికి కాదండి. ఆల్రెడీ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు రేషన్ కార్డ్ డీలర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఎవరికైతే రాలేదో వాళ్ళు రేషన్ కార్డ్ డీలర్ దగ్గరికి వెళ్ళి నేను ఏదైతే మీకు పేపర్ చూపిస్తాను
ఇస్తానో ఈ పేపర్ని మీరు అక్కడున్న డీలర్ని అడగండి. అంటే ఈ పేపర్కి అయితే ఏవైతే డీటెయిల్స్ చెప్పానో మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ కేఈ మోటో వ్లాగ్స్. అప్పటి వరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బాయ్.